మావిగన్ అంశం మీదనే ఈసారి ఎన్నికలకు వెళ్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించాడు. దీని వెనక ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద పొలిటికల్ రిస్క్ తీసుకుంటున్నాడు? జగన్కి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా రాజధానిగా అమరావతి ఎస్టాబ్లిష్ అవుతోంది. 50,000 కోట్ల రూపాయల వర్త్ నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్లమెంటు అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తూ చట్టం చేసింది. భారతదేశ రాజకీయ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి స్థానం పొందింది. అనేక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ ఆఫీసులను కట్టుకుంటున్నాయి. రైతుల భూముల్లో కనుక ఎల్పిఎస్ పనులు పూర్తయితే పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో ఈ నిర్మాణాలు మొదలవుతాయి. రాజధానిలో ఆ కీలకమైనటువంటి ఐకానిక్ బిల్డింగ్స్ అంటే ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కనుక ఒక కులికి వస్తే ఇక వేరే అంశాల మీద పూర్తి దృష్టి సారించడం ఏ ప్రభుత్వానికైనా కూడా సాధ్యం అవుతుంది. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నంలో రాళ్ళేస్తున్నాడు? అయిపోయిన రాజధాని అంశాన్ని ఎందుకు మళ్ళీ మొదటికి తీసుకొస్తున్నాడు? రాష్ట్రంలో ఎందుకు మళ్ళీ రగడ మొదలు పెడుతున్నాడు? ఏ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధ్వంసకర ఆయుధాన్ని వదిలాడు? అమరావతి రాజధానిగా అవతరించడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఆయన ఏం దాచుకోవాలా. అయితే ఇంతకాలం పాటు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పుడు ఇక పూర్తవుతుంది అన్న టైంలో జగన్ ఎందుకని మళ్ళీ ఈ అంశాన్ని తవ్వితీశాడు? ఇందులో లోతైనటువంటి రాజకీయ వ్యూహం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అమరావతి నిర్మాణ పనులు అనుకున్నంత వేగంగా కాకపోయినా బాగానే జరుగుతున్నాయి. ఇంకో 2 ఏళ్లలో మొదటి దశ చాలా వరకు పూర్తవుతుంది. పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, స్పోర్ట్స్ ఫెసిలిటీసు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ ఫెసిలిటీ కూడా విస్తరిస్తోంది. ఇట్లా వదిలేస్తే అమరావతిలో పెట్టుబడులు ముందు ఇంకా పెరుగుతాయి. దీన్ని కట్టడి చేయాలంటే ఒక అస్థిర భావాన్ని కలగజేయాలి. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడాలి. అందుకని అమరావతి అనేది ముగిసిన అధ్యాయం కాదు. అమరావతి మీద రాజకీయ ఏకాభిప్రాయం లేదు. అమరావతి అనేది ఇప్పటికీ కూడా వివాదాస్పద అంశం. అమరావతిలో పెట్టుబడులు పెడితే ఎటువంటి గ్యారంటీలు ఉండవు. అమరావతిలో విద్యా సంస్థలు స్థాపిస్తే ముందు సమస్యలు రావచ్చు. జగన్ గనక మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా కంటిన్యూ కాదు అనే అభిప్రాయం అందరికీ కలగాలి. తద్వారా అమరావతిలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడాలి. అమరావతిలో సంస్థలు నెలకొల్పాలంటే వెనకాడాలి. అమరావతిలో నిర్మాణాలు పూర్తి కాకూడదు. అమరావతి అసంపూర్తిగా మిగిలిపోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అంటే అమరావతి గురించి అందరిలో అనుమానపు బీజాలని నాటాలి. ఒక సెన్స్ ఆఫ్ అన్సర్టనిటీని కలిగించాలి. ఇది సెటిల్డ్ ఇష్యూ కాదు అనేటువంటి భావాన్ని రగిలించాలి. తద్వారా అమరావతి నిర్మాణం సగంలోనే ఆగిపోవాలి. గతంలో మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే రకమైనటువంటి బెదిరింపు ధోరణికి పాల్పడ్డాడు. ప్రైవేట్ రంగంలో ఎవరైనా మెడికల్ కాలేజీల నిర్వహణ బాధ్యతను తీసుకుంటే వాటిని మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు అమరావతిలో కాంట్రాక్టర్లని, సంస్థలను ఏర్పాటు చేసే వాళ్ళని నేరుగా బెదిరించలేదు. అయినా మళ్ళీ మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చి అమరావతి శాశ్వతం కాదు అనేటువంటి భయాన్ని ఇన్స్టిల్ చేయాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్నాడు. అమరావతి నిర్మాణం పూర్తి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా లాభం. రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు వల్ల కాదు అనే అభిప్రాయం కలిగితే ఈసారి ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుంది. ఒకవేళ తానంటూ మళ్ళీ అధికారంలోకి వస్తే 2014-19 మధ్యకాలంలో లాగానే అమరావతిని పాడుబెట్టి మావిగన్ పేరుతోటి తనకి ఏం కావాలో అది చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నాడు. మావిగన్ అని చెప్పి మొదట జగన్ అంటే జనం దాన్ని సీరియస్గా తీసుకోవాలా. తర్వాత కూడా పదే అదే మాట అంటే కూడా చాలామందికి అర్థం కాల.
మావిగన్ అనేది ఈవెన్ వైసీపీ పార్టీ వాళ్ళకు కూడా ఒక వింత ప్రతిపాదనలాగా తోచింది. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గానే ఉన్నాడని, మావిగన్ పేరుతోటి అమరావతిని ఒక అన్ఫినిష్డ్ చాప్టర్గా ఉంచాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఒక విషయం మాత్రం ఇప్పుడు స్పష్టం. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో కొనసాగితే ఆయన లేక ఆయన పార్టీ ఈసారి అధికారంలోకి వస్తే అమరావతి అనేది ఉండదు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, రాజకీయ స్థిరత్వ పరంగా కుదేలవుతుంది. ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మరొక వీడియోలో మాట్లాడుకుందాం.